ఇది అంటే కేవలం చిన్న వ్యాపారుల జోలికి మాత్రమే కాదు, అందరి వ్యాపారాల్లోకి అందరి జీవితాల్లోకి కూడా ప్రవేశించి సంక్షోభంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే ప్రతి ప్రాంతంలోనూ ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక గొడవ అయితే, ప్రస్తుతం వలసల ప్రెజర్ ఒకటి ఉంది. ఇక్కడ కూలీ రేట్లు పెరగటం లేదు, విపరీతంగా వలసలు ఉన్నాయి. అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళే అంటే స్థానికులకు అవకాశాలు లేవు. హోటళ్ళలో కానీ పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి. అలాగే ఇక్కడ అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి అవకాశం లేదు, ఉపాధికి అవకాశం లేదు, దేనికి అవకాశం లేకుండా స్థానికుల జీవితాలని సంక్షోభంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రాంతీయ పార్టీలు దీన్ని పట్టించుకొని అంటే ఇక్కడ వాళ్ళ ఆకాంక్షల్ని మేమేదో చేస్తామని చెప్పి వచ్చిన పార్టీలు కూడా వాళ్ళు కొనేశారు, అయిపోయింది. మనకి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే చాలా స్పష్టంగా అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 3 కూడా వాళ్ళ కాంపౌండ్లోనే ఉన్నాయి. ఇలా ప్రతి చోట పార్టీలను కొనుగోలు చేసి దొడ్లో కట్టేసుకునే పరిస్థితి నడుస్తుంది. కాబట్టి భారతీయత అంటే మార్వాడీయతగా మారిపోయి భారతీయ జనతా పార్టీ అంటే మార్వాడీ జనతా పార్టీ అనేటువంటి పరిస్థితిలో నడుస్తుంది. దీని మీద విస్తృతంగా ఆలోచించి విస్తృతమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి. పర్టికులర్గా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణాపథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.